Hey dudes, welcome back. I am Digital Kiran and welcome to my channel. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు SEO అంటే ఏంది అండ్ అలాగే మన బ్లాగ్ లేదా మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజన్లో పైన రావాలి అంటే ఏ విధంగా SEO చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా SEO అంటే ఏంది అనేది తెలుసుకుందాం. SEO అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని అంటారు. సో తెలుగులో కనుక చూసుకున్నట్టయితే ఏదైనా మన బ్లాగ్ కావచ్చు లేదా వెబ్సైట్ కావచ్చు దాన్ని సెర్చ్ ఇంజన్కి అనుగుణంగా మార్చడాన్నే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని అంటారు అన్నట్టు. ఫ్రెండ్స్ మనకి చాలా రకాల సెర్చ్ ఇంజన్స్ అనేటివి ఉన్నాయి. సో అందులో గూగుల్ అనేది నంబర్ 1 సెర్చ్ ఇంజన్ అని చెప్పుకోవచ్చు. సో బింగో అని, యాహూ అని, డగ్ అని ఇంకా చాలా రకాల సెర్చ్ ఇంజన్లు అయితే ఉన్నాయి. కానీ ఎక్కువ మంది యూజ్ చేసుకునే సెర్చ్ ఇంజన్ ఏదైనా ఉంది అంటే అది గూగుల్ అని చెప్పుకోవచ్చు. అందుకనే ఎక్కువ మంది SEO ఎక్స్పర్ట్స్ గూగుల్ని టార్గెట్ చేసి SEO అనేది చేస్తూ ఉంటారు. సో ఈరోజు కూడా మనం ఏంటంటే అసలు గూగుల్లో మన వెబ్సైట్ లేదా మన బ్లాగ్ అనేది పైన రావాలి అంటే ఏ విధంగా SEO చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ గూగుల్ మన వెబ్సైట్ని లేదా ఏదైనా ఒక వెబ్సైట్ని పైన చూపెట్టాలి అంటే అది 200కు పైగా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఆ వెబ్సైట్ని పైన చూపెట్టడం జరుగుతుంది. సో ఈ 200 ఫ్యాక్టర్స్ అన్నిటినీ గూగుల్ అనేది బయట పెట్టలేదు, కానీ ఏవో కొన్ని ఫ్యాక్టర్స్ని మాత్రమే గూగుల్ బయట పెట్టింది. సో అవి ఏంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి SEO అనేది 2 విధాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఆఫ్ పేజ్ SEO అండ్ అలాగే ఆన్ పేజ్ SEO అని 2 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ముందుగా మనం ఆన్ పేజ్ SEO అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆర్టికల్ రాస్తాం కదా, ఆ ఆర్టికల్ రాసేటప్పుడు మనం ఈ ఆన్ పేజ్ SEOని దృష్టిలో పెట్టుకొని ఒక ఆర్టికల్ కానీ లేదా ఏదైనా ఒక పోస్ట్ కానీ రాయాలి అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఆన్ పేజ్ SEOలో ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆన్ పేజ్ SEOలో ఫస్ట్ వచ్చేసి మన టైటిల్, మనం ఏదైతే మన పోస్ట్కి టైటిల్ పెడతామో ఆ టైటిల్ అనేది చాలా చాలా ముఖ్యం. సో టైటిల్ అనేది మరీ షార్ట్గా ఉండకూడదు అండ్ అలాగే టైటిల్ అనేది మరీ లెంతీగా కూడా ఉండకూడదు. సో టైటిల్లో ఏంటంటే 4 నుంచి 5, 6 వర్డ్స్ మాత్రమే ఉండాలి. సో వీటికంటే ఎక్కువగా ఉండకూడదు, సో వీటికంటే తక్కువ కూడా ఉండదు. సో టైటిల్లో మీరు ముఖ్యంగా 6 వర్డ్స్ లేదా 5 వర్డ్స్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా కనుక ఉన్నట్టయితే మీ టైటిల్ అనేది సెర్చ్ ఇంజన్కి ఆప్టిమైజ్ అయినట్టు ఉంటుంది. అండ్ అలాగే టైటిల్ అనేది మెయిన్గా కీవర్డ్ని దృష్టిలో పెట్టుకొని టైటిల్ రాయండి. సో టైటిల్ అంటే ఏదో ఒకటి రాయకండి, ఎందుకంటే కీవర్డ్ ఉంటుంది కదా. ముందుగా మనం ఏదైనా ఒక SEO చేయాలి అంటే SEOకి సంబంధించిన ఆర్టికల్ రాయాలి అంటే మనం మెయిన్గా చేయాల్సింది కీవర్డ్ రీసెర్చ్. సో కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి అన్న దానిపైన ఆల్రెడీ ఒక వీడియో వేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇచ్చాను, ఒకసారి ఆ వీడియోని చూడండి. ఆ వీడియో చూస్తే కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వన్స్ మనం కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఆ కీవర్డ్ తీసుకొని ఆ కీవర్డ్తో మనం ఒక టైటిల్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కీవర్డ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు లేదా బ్లాగింగ్ ఇన్ తెలుగు అని నా కీవర్డ్ అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా టైటిల్లో హౌ టు స్టార్ట్ ఏ బ్లాగ్ ఇన్ తెలుగు అని అలా రాస్తూ ఉంటాను అన్నట్టు. సో బ్లాగింగ్ గైడ్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు అని ఇలా కీవర్డ్స్ అనేటివి రాస్తూ ఉంటాను. ఇలా మీకు తగ్గట్టు అంటే మీ కీవర్డ్ ఉంటుంది కదా, మీ కీవర్డ్కి తగ్గట్టు మీ టాపిక్కి తగ్గట్టు ఒక మంచి టైటిల్ అనేది రాయండి. సో టైటిల్ అనేది రాసిన తర్వాత కంటెంట్, సో కంటెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కంటెంట్లో ఏంటంటే ఈ కీవర్డ్స్ అనేటివి ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. సో కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయమన్నా కదా అనేసి ఎక్కువ ఓవర్ స్టఫ్ అనేది చేయకండి. సో ఇలా కనుక చేస్తే కీవర్డ్ స్టఫింగ్ అయిపోతుంది. సో మీరు ఎక్కువ కీవర్డ్స్ అనేటివి అందులో ఇన్సర్ట్ చేసినట్టయితే గూగుల్కి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మీరు గూగుల్ని స్పామ్ చేస్తున్నారని మీకంటే ముందే గూగుల్కి అర్థమైపోతుంది. అందువల్ల మీ సైట్ అనేది గూగుల్ ర్యాంక్ చేయదు. సో ఇలా మీ సైట్ అనేది ర్యాంక్ అవ్వాలి అంటే మంచి టైటిల్ ఇవ్వాలి అండ్ అలాగే డిస్క్రిప్షన్ అంటే కంటెంట్ కూడా
మంచిగా రాయాలి. సో కీవర్డ్ స్టఫింగ్ అనేది చేయకండి. అండ్ అలాగే టైటిల్ మధ్యలో H1 ట్యాగ్, H2 ట్యాగ్, H3 ట్యాగ్స్, ఈ 3 ట్యాగ్స్ని యూజ్ చేయండి. అండ్ అలాగే ఆర్టికల్లో ఒక్కసారి మాత్రమే H1 ట్యాగ్ అనేది యూజ్ చేయండి. సో టైటిల్ ఎలాగో ఉంటుంది అండ్ తర్వాత H1 ట్యాగ్ అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే యూజ్ చేయండి. సో తర్వాత మీరు ఏవైతే కంటెంట్ రాస్తారో ఆ కంటెంట్ అంతా హెడ్డింగ్స్ ఉంటాయి కదా, ఆ హెడ్డింగ్స్ అన్నీ మీరు H2 ట్యాగ్ లేదా H3 ట్యాగ్లో పెట్టేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు మెయిన్గా చేయాల్సింది ఇమేజ్లు పెడుతూ ఉంటారు కదా, ఆ ఇమేజ్ వెనకాలో ఆల్ట్ ట్యాగ్ అని ఉంటుంది. ఈ ఆల్ట్ ట్యాగ్ని కూడా మీరు అందులో వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ లింకింగ్. సో ఇంటర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్లో ఉన్న లింక్నే మన వెబ్సైట్కి లింక్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ పైన ఒక ఆర్టికల్ అనేది రాశాను అనుకోండి, అందులో బ్లాగింగ్ అని ఒక టాపిక్ వచ్చింది. ఇప్పుడు అక్కడ బ్లాగింగ్ దగ్గర నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను బ్లాగింగ్ పైన రాసిన ఏదైతే ఆర్టికల్ ఉంటుందో ఆ ఆర్టికల్ లింక్ తీసుకొచ్చి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే ఆర్టికల్లో ఈ లింక్ ఇస్తాను అన్నట్టు. సో ఇప్పుడు నాకు ఒక ఇంటర్నల్ లింక్ అనేది జనరేట్ అయిపోయింది. అలా మీరు మీకు సంబంధించిన పోస్ట్లో ఒక 2-3 ఇంటర్నల్ లింక్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలాగే 1-2 ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే పెర్మా లింక్. సో పెర్మా లింక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో పెర్మా లింక్లో చాలామంది ఏం చేస్తారంటే నంబర్స్ అని ఇంకా హ్యాష్ అని అవోటి ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో పెర్మా లింక్ అనేది చాలా నీట్గా ఉండాలి. సో ఎవరైనా యూజర్ ఆ పెర్మా లింక్ని చదివిన వెంటనే ఆ టాపిక్ ఆ వెబ్సైట్లో లేదా ఆ పోస్ట్లో ఉన్న టాపిక్ ఏంది అనేది అర్థమైపోయే విధంగా ఉండాలి. సో ఇలా మీరు ఒక మంచి పెర్మాలింక్ అనేది పెట్టుకోండి. సో ఈ పెర్మాలింక్ని ఎడిట్ చేయడానికి మనకి వర్డ్ప్రెస్లో అయితే కొన్ని ప్లగిన్స్ ఉంటాయి అండ్ డిఫాల్ట్గా కూడా ఎడిట్ చేయొచ్చు. అండ్ బ్లాగర్లో కూడా మనకి డిఫాల్ట్గా అయితే ఎడిట్ చేయొచ్చు. సో మీరు కనుక వర్డ్ప్రెస్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు యోస్టా SEO లేదా ర్యాంక్ మ్యాథ్ అనే ప్లగిన్స్ అయితే యూజ్ చేయండి. సో అందులో మనకి ఎడిట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో పెర్మాలింక్లో మళ్ళీ ఏంటంటే ఏవైతే కొన్ని స్టాపింగ్ వర్డ్స్ ఉంటాయో, స్టాపింగ్ వర్డ్స్ అంటే ఏ అని, యాన్ అని, ఆఫ్ అని, ద అని ఇంకా కొన్ని ఉంటాయి కదా. సో ఇలాంటి వర్డ్స్ అనేటివి లేకుండా చూసుకోండి. ఏ, యాన్, ద, కామాలు, పులి స్టాప్లు ఇలాంటివి లేకుండా చూసుకోండి. అప్పుడు మాత్రమే మీ పెర్మల్ లింక్ అనేది చూడడానికి మంచిగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఆ పెర్మల్ లింక్ అనేది గూగుల్కి కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ కంటెంట్కి సంబంధించి డిస్క్రిప్షన్. సో మెటా డిస్క్రిప్షన్ అంటారు. సో ఈ మెటా డిస్క్రిప్షన్ని కూడా మీరు మంచిగా రాయండి. సో ఏవైతే మీకు సంబంధించిన కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్తోని ఒక 30 వర్డ్లు లేదా 40 వర్డ్స్లో ఒక మంచి మెటా డిస్క్రిప్షన్ అనేది రాసేసి అందులో పెట్టండి. సో మెటా డిస్క్రిప్షన్ పెట్టడానికి మనకి వర్డ్ప్రెస్లో అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు యోస్టా SEO, ర్యాంక్ మ్యాథ్ అనే ప్లగిన్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మనం మెటా డిస్క్రిప్షన్ని రాయొచ్చు. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే చాలామంది అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అదేంటంటే వన్స్ ఒక ఆర్టికల్ అనేది రాసిన తర్వాత దాని పెర్మా లింక్ అనేది చేంజ్ చేయకండి. అంటే వన్స్ ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిపోయిన తర్వాత 2 రోజులకి లేదా 3 రోజులకి లేదా తెల్లారి దానికి సంబంధించిన పెర్మా లింక్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆర్టికల్కి సంబంధించిన పెర్మా లింక్ అనేది చేంజ్ చేయకండి. ఇలా కనుక చేసినట్టయితే మీ ర్యాంకింగ్ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఇదే మిస్టేక్ నేను మొదట్లో చేశాను. ఎందుకంటే నాకు అప్పుడు చెప్పే వాళ్ళు ఎవరు లేకుండే, బట్ నేను హిందీలో చూశాను. సో చేస్తే ఏమవుద్దిలే అన్న ఉద్దేశంతో నేనైతే చేయడం జరిగింది. సో అంతకుముందు నాది గూగుల్ ఫస్ట్ పేజ్లో వచ్చేది. సో గూగుల్ ఫస్ట్ పేజ్లో వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఆ పెర్మా లింక్ అనేది చాలా పెద్దగా ఉంది, చిన్నగా చేద్దామన్న ఉద్దేశంతో నేను పెర్మా లింక్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. సో తర్వాత నా ర్యాంకింగ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. సో అది నాకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి నేను పెర్మా లింక్స్ అనేటివి చేంజ్ అయితే చేయను. మీరు కూడా ఈ మిస్టేక్ అనేది చేయకండి. సో ఇవి మనకి ఆన్ పేజ్ SEOలో ఉండే ఫ్యాక్టర్స్ అన్నట్టు. సో ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఒకటి వచ్చేసి టైటిల్ మంచిగా ఉండాలి, కంటెంట్ మంచిగా ఉండాలి, కంటెంట్లో కీవర్డ్ అనేది స్టఫింగ్ చేయకూడదు. సో ఉండనట్టు ఉండాలన్నట్టు, అంటే న్యాచురల్గా ఉండాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఇమేజ్కి ఆల్ట్ ట్యాగ్ ఇవ్వండి. అండ్ అలాగే ఫోర్త్ వచ్చేసి పెర్మా లింక్ అనేది మంచిగా ఇవ్వండి. అండ్ అలాగే ఫిఫ్త్ వచ్చేసి
మెటా డిస్క్రిప్షన్ అనేది సరిగ్గా రాయండి. సో ఈ 5 ఫ్యాక్టర్స్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే 6th వచ్చేసి ఇంటర్నల్ లింకింగ్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ లింకింగ్ కూడా ఉంటుంది. సో వీటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది సరిగ్గా అయినట్టే. ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కింద మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందులో మెయిన్గా వచ్చేసి బ్యాక్ లింక్స్. సో మీరు మీ సైట్కి కొన్ని బ్యాక్ లింక్స్ అనేటివి జనరేట్ చేసుకోండి. సో బ్యాక్ లింక్స్ జనరేట్ చేయమన్నా కదా అనేసి మీరు బ్యాక్ లింక్ జనరేటర్ అని కొన్ని టూల్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళేసి మీ సైట్ని అయితే ఇచ్చేసి బ్యాక్ లింక్స్ అయితే జనరేట్ చేసుకోకండి. ఇలా జనరేట్ అయిన బ్యాక్ లింక్స్ అనేటివి స్పామ్ బ్యాక్ లింక్స్గా ఉంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో టూల్స్ని యూజ్ చేసుకొని బ్యాక్ లింక్స్ అయితే క్రియేట్ చేసుకోకండి. సో ముందుగా మనం బ్యాక్ లింక్ అంటే ఏందో అనేది తెలుసుకుందాం. బ్యాక్ లింక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్లో మీకు సంబంధించిన ఒక లింక్ అనేది ఉంది అనుకుంటే మీకు ఒక బ్యాక్ లింక్ ఉంది అని అర్థం అన్నట్టు. ఇలా మీకు సంబంధించిన లింక్ ఎన్ని వెబ్సైట్లలో ఉంటే అన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అని అర్థం చేసుకుంటుంది. ఇలా మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉంటే మన సైట్ అనేది ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో అంత ర్యాంక్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో బ్యాక్ లింక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కొన్ని గెస్ట్ పోస్టింగ్ సైట్లు అనేటివి ఉంటాయి. సో వాటికి సంబంధించి నేను సెపరేట్ వీడియో అయితే వేస్తాను. సో మీరు గెస్ట్ పోస్టింగ్ అని కొట్టినా కూడా మీకు గూగుల్లో కొన్ని సైట్లు వస్తాయి. సో మీరు ఆ సైట్లోకి వెళ్ళేసి ఒక పోస్ట్ అనేది సబ్మిట్ చేసేసి అందులో మీరు మీ లింక్ కనుక పెట్టుకున్నట్టయితే మీకు ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే కొన్ని సోషల్ మీడియా సైట్లు ఉంటాయి కదా, సో ఆ సోషల్ మీడియా సైట్లో మీకు సంబంధించిన యూఆర్ఎల్ ఉంటుంది కదా, మీకు సంబంధించిన సైట్ అడ్రస్ అనేది ఇచ్చినా కూడా మీకు ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో బ్యాక్ లింక్స్ పైన నేను ఒక సెపరేట్ వీడియో అయితే వేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో సెకండ్ వచ్చేసి పేజ్ లోడింగ్ స్పీడ్. సో పేజ్ లోడింగ్ స్పీడ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో పేజ్ లోడింగ్ స్పీడ్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు పేజ్ లోడింగ్ స్పీడ్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా యూజర్కి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుద్ది. ఒకవేళ వాడు మీ సైట్లోకి వచ్చి మీ సైట్లో ఉన్న ఒక లింక్ పైన ఒక పోస్ట్ పైన క్లిక్ చేసినా కూడా అది 10 సెకండ్స్ అయినా ఇంకా లోడ్ అవ్వకపోయేసరికి ఆ యూజర్ ఏం చేస్తాడంటే బ్యాక్ వెళ్ళిపోతాడు. ఇలా బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు గూగుల్ ఏమనుకుంటుందంటే మీ వెబ్సైట్లో ఏదో ఒకటి తప్పుగా ఉంది, అందుకే యూజర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది. అందుకనే మీకు సంబంధించిన సైట్ స్పీడ్ అనేది పేజ్ లోడింగ్ స్పీడ్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. సో మీకు సంబంధించిన పేజ్ లోడ్ స్పీడ్ చెక్ చేసుకోవడానికి మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. సో గూగుల్కి సంబంధించి గూగుల్ పేజ్ స్పీడ్ చెక్కర్ అని ఒకటి ఉంటుంది, గూగుల్ పేజ్ ఇన్సైట్స్ అని ఉంటుంది, అండ్ అలాగే జీటీ మెట్రిక్స్ అని ఉంటుంది, అండ్ అలాగే పింగ్డమ్ అని ఉంటుంది. సో వీటిలో మీరు మీకు సంబంధించిన సైట్ ఎంత సెకండ్లో లోడ్ అవుతుంది అని చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే యూజర్ వచ్చేసి మన సైట్లో ఎన్ని నిమిషాలు ఉంటున్నాడు, అండ్ అలాగే యూజర్ వచ్చేసి మన సైట్ నుంచి ఇంకా మన సైట్లో ఉన్న వేరే పోస్టులకి వెళ్తున్నాడా లేదా ఆ పోస్ట్ని చూసేసి డైరెక్ట్గా బయటికి వెళ్తున్నాడా అనేది కూడా గూగుల్ కన్సిడర్ చేస్తుంది అన్నట్టు. సో అందుకే మీరు ఏదైనా ఒక పోస్ట్ కనుక రాసినట్టయితే అందులో ఇంటర్నల్ లింక్స్ అనేటివి ఇవ్వండి. సో ఇలా ఇంటర్నల్ లింక్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే యూజర్ ఆ పోస్ట్ చదివిన తర్వాత ఆ ఇంటర్నల్ లింక్ యూజ్ చేసుకొని ఆ లింక్కి సంబంధించిన వేరే పోస్ట్ అనేది చదువుతూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల ఒక యూజర్ మీ వెబ్సైట్లో గడిపే సమయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ అలాగే మనకి బౌన్స్ రేట్ అనేది కూడా తగ్గుతుంది. సో వీటిని కూడా గూగుల్ కన్సిడర్ చేసుకొని ఒక వెబ్సైట్ని టాప్లో చూపెట్టాలా వద్దా అని అది డిసైడ్ చేస్తుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళటి టాపిక్. మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంది అనేది అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.